ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించ సో హీ సెడ్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను అప్పుడు నువ్వు నవ్వావు అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా లేక అని ఇంకా శరి గారు చెప్పొచ్చా సర్ప్రైజ్ గురించి సో ఈ మూవీతో నా సింగిల్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ర్యాప్ కొరియోగ్రఫీ కూడా చేశాను థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్ ఇప్పుడు నేను ఫరియాకి చేద్దాం అనుకుంటున్నాను మైక్. ఫరియా అబ్దుల్లా విల్ స్పీక్ నౌ. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా, నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్ నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను అప్పుడు నువ్వు నవ్వావు అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా లేక అని బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. బట్ ఐ థింక్ one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. Inka Sheri garu cheppocha surprise gurinchi song gurinchi cheppocha. And they also gave me the opportunity to write and sing my own song. So ee movie to na single vastundi and this is the first time I'm getting into rap. So adi I think oka week lo vachestadi. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్, లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని, అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, సో కొరియోగ్రఫీలో, సాంగ్లో. యా, అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసిందంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. సో కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తోదల సినిమా చేసినప్పుడు నేను, అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది, తమ్ముడిది, ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ దట్ ఫీలింగ్ వెన్ ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో, సేమ్ అదే 5 years తర్వాత దీనికి పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ